హాయ్ ఎవ్రీవన్, నా పేరు కాళేశ. ఐఎమ్ ఏ వెల్నెస్ కోచ్. సో నా ఛానల్ హెల్త్ స్టోన్ గురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ బటన్ కూడా క్లిక్ చేయండి. మీకు ఈ వీడియోస్ బాగా నచ్చుతున్నాయి అనుకుంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఓకే, సో ఇవాళ టాపిక్ వచ్చేసి బ్లడ్ ప్రెషర్, బీపీ గురించి చెప్పబోతున్నాను. సో ఇంట్రెస్టెడ్గా ఉంది అనుకుంటే మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఓకే, రైట్. బ్లడ్ ప్రెషర్, బీపీ ఎంతమంది తెలుసా? అందరికీ తెలుసు. ఈ బీపీ అనేది మనం ఒక రేంజ్ అనేది ఉంటుంది. ఆ బీపీ అనేది మనం ఎంతవరకు పెంచుకుంటూ ఉంటే ఎలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మనం క్లారిటీగా ఉండాలి. అర్థమైందా? అయితే చాలామందికి అర్థం కాకపోతే ఏంటంటే దీన్ని ఒక జబ్బులా చూస్తూ ఉంటారు. అర్థమైందా? ఈ జబ్బులా చూడటం అనే మైండ్ సెట్ ఎప్పుడైతే మారుతుందో బీపీ అనేది నార్మల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సింపుల్ థింగ్. దీన్ని ఏ విధంగా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనేదే నేను ఇవాళ టాపిక్ రూపంలో చెప్తూ ఉంటాను. ఓకే, సో చాలామంది 1.5G ఎంసీజీ అని పవర్స్ అనేవి స్టార్ట్ చేస్తూ ఉన్నారు బీపీకి. సో బీపీకి మెడిసిన్ అనేది వాడటం మంచిదే, బట్ ఆ మెడిసినే రేపొద్దున ప్రమాదకరంగా మారడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఓకేనా? సో ఆ బ్లడ్ ప్రెషర్ని మనం ఎలాగ నార్మల్ చేసుకోవాలి, ఏ విధంగా ఉంచుకుంటే అది కరెక్ట్గా ఉంటుందనేది మనం ఇవాళ టాపిక్లో చెప్తాం. ఓకే, సో బ్లడ్ ప్రెషర్ అంటాం. బీపీ ఫుల్ ఫామ్ వచ్చేసి బ్లడ్ ప్రెషర్. ఓకేనా? ఈ బ్లడ్ ప్రెషర్ అనేది ఆటోమేటిక్గా మనకి ప్రతిరోజు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీరున్నారు, బండి నడుపుతున్నారు, జాగ్రత్తగా వినండి. బండి నడుపుతున్నారు, కరెక్ట్గా సడన్గా ఏదో ఒక బండి వచ్చి అడ్డొచ్చి వెళ్ళిపోయింది. ఏమవుతుంది? ఒక్కసారిగా మీ గుండె స్పీడ్ అవుతుంది, దన్న 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 స్పీడ్ అవుతుంది. లేదనుకుంటే మీరు ఇప్పుడు కామ్గా ఉన్నారు, నేను ఒక 2 రౌండ్లు పరిగెత్తినండి అంట, పరిగెత్తినగానే ఎక్కువగా గుండె అనేది కొట్టుకుంటూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మీకు ఇప్పుడు నేను ఉన్న పొజిషన్ అనేది నార్మల్ రేంజ్, కొద్దిగా బాడీ స్ట్రగుల్ ఎప్పుడైతే అవుతుందో ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్ అనేది, ఒత్తిడి అనేది పెరుగుతూ ఉంటుంది. అర్థమైందా? ఈ రక్తం అనేది ప్రెషర్కి, ఒత్తిడికి గురవుతుంది, పరిగెడతా ఉంటుంది, స్పీడ్గా పరిగెడతా ఉంటుంది. ఓకేనా? సో ఈ ప్రాసెస్లో మన బ్లడ్ ప్రెషర్ అనేది ఎంతవరకు నార్మల్లో ఉండాలి, ఎంతవరకు పెంచుకుంటే ఏ రేంజ్లోకి వెళ్తే మనం డేంజర్ జోన్లోకి వెళ్తాం అనేది చెప్తా చూడండి. ఇక్కడ బ్లడ్ ప్రెషర్ అనేది మనకి నార్మల్ రేంజ్ వచ్చేసి 120/80 అంటాం. అర్థమైందా? 120/80 అంటాం. ఈ 120/80 ఏంటయ్యా అంటే, ఈ 120/80 ఇది ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో, జాగ్రత్తగా వినండి, ఇది ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో హై బ్లడ్ ప్రెషర్ అంటాం. ఈ వాల్యూ పైన ఉన్న వాల్యూ 120 ఉంది చూసారా, ఈ వాల్యూ ఎప్పుడైతే 130, 140 అలా వెళ్తుందో హై బ్లడ్ ప్రెషర్ అంటాం. అర్థమైందా? ఈ బ్లడ్ ప్రెషర్ దీన్ని మనం ఇది తగ్గుతూ వస్తుంది, 70, 60 అలా వెళ్తూ ఉందంటే లో బ్లడ్ ప్రెషర్ అంటాం. అర్థమైందా? ఇది మనం పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇది అర్థం కావట్లేదు, ఎలా పడితే అలా ఉంటున్నాము అంటే మనం ఎక్కడో చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉన్నాం. ఓకేనా? సో 2 రకాల బ్లడ్ ప్రెషర్స్ ఉన్నాయి. మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను, కొద్దిగా మెదడుని అలాగే ఉండండి. బాడీని ఇక్కడ పెట్టి మైండ్ని ఎక్కడ పెట్టొద్దు, మీకు ఏం అర్థం కాదు. జాగ్రత్తగా వినండి. ఈ టాపిక్స్ మీకు మెడికేషన్లో నుండి ఎలా బయటకు రావాలో సపోర్ట్ అవుతాయి, అంటే మందులు వాడకుండా జాగ్రత్త పడటానికి ఉపయోగపడతాయి. ఏమేమి తినొచ్చు, ఎలా తినొచ్చు, దానివల్ల ఎలా బీపీ నార్మల్ చేసుకోవచ్చు అని. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, మన బ్లడ్ ప్రెషర్ అనేది ఇది ఒరిజినల్ రేంజ్ అంటాం. ఈ ఒరిజినల్ రేంజ్ని మనం ఎప్పుడు కూడా నార్మల్లో ఉంచుకోవాలి. ఇది ఎప్పుడు కూడాను కంగారుగా ఎప్పుడైనా చెకప్ చేయించుకునేటప్పుడు ఉదయాన్నే వెళ్ళండి, చక్కగా ఉదయాన్నే వెళ్ళండి. సాయంత్రం పూట వెళ్ళడం, లేకపోతే ఎప్పుడు మీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళడం మాత్రం చేయొద్దు. ఉదయాన్నే చక్కగా పరగడుపున వెళ్తే వెళ్ళండి, లేదనుకుంటే చక్కగా టిఫిన్ తిన్న తర్వాతైనా వెళ్ళినా పర్లేదు. ఆ టైంలో వెళ్తే ఏమవుతుందంటే బ్లడ్ అనేది నార్మల్ రేంజ్లో ఉంటుంది. ఎందుకు? రాత్రంతా చక్కగా పడుకొని ఉదయాన్నే లేచి వెళ్ళగలిగితే ఈజీగా ఉంటుంది, బ్లడ్ అనేది ఫ్లో చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను 9:30, 10ంటికి వెళ్తున్నాను, నేను ఇప్పుడు వర్క్ చేశాను. జాగ్రత్తగా వినండి, ఇప్పుడు నేను పని చేశాను. ఈ పని చేసిన తర్వాత నేను వెళ్ళి బీపీ మానిటర్ ద్వారా చెక్ చేయించుకున్నాను అంటే కొంత అప్స్ అండ్ డౌన్ ఉంటుంది. అప్పుడు సడన్గా మీకు బీపీ ఉందని మీరు అనుకుంటారేమో, అది కరెక్ట్ కాదు. ఒకసారిగా బీపీ ఉందనుకుని ఎమ్మటే మీరు మెడికేషన్లో మాత్రం దయచేసి ఉండకూడదు. ఎప్పుడు కూడా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ ఈ బ్లడ్ ప్రెషర్ని 2 రకాలుగా చెప్తూ ఉంటారు. ఏంటిదా 2 రకాలు ఏంటి అంటే,
ప్రైమరీ, సెకండరీ, మొదటి రకం రెండో రకం. మొదటి రకం ఏంటి, రెండో రకం ఏంటి, ఇది మనం మాట్లాడుకుందాం. చాలామంది బీపీ ఎందుకు వస్తుంది మీకు తెలిసిన భాషలో చెప్పండి. ఎక్కువ ఒత్తిడి వల్ల, ఇంకా షాప్ టెన్షన్స్, రైట్, ఇంకా వెరీ గుడ్. అనుకోని పని అప్పుడు అది కూడా టెన్షన్ కిందే వస్తుంది. సార్ మీకు టెన్షన్ వల్ల వస్తుంది, టెన్షన్ వల్ల వస్తుంది, టెన్షన్ వల్ల వస్తుంది. ఓకే, మెల్లగా. సో ఇక్కడ 1 by 1 చెప్తాను. టోకెన్స్ పట్టుకోండి, ఫ్రెష్ టోకెన్స్ పట్టుకోండి. ఇక్కడ ఏంటి ప్రాసెస్ ఏంటి అంటే మనకి టెన్షన్ వల్ల వస్తుందని క్లారిటీ వచ్చింది. అయితే దీనికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. అసలు ప్రైమరీ సెకండరీ అంటే మొదటి రకం రెండో రకం అని చెప్పుకున్నాం కదా బీపీలో. ఈ రెండిట్లో అసలు మనకి ఏ విధంగా బీపీ అనేది ఫ్లో అవుతుంది, మన బాడీలోకి ఎందుకు వస్తుంది అనేది చెప్తా చూడండి. మొదటి రకం వచ్చేసి మన జీవన విధానం మీద ఆధారపడి ఉంది. జీవన విధానంలో ఆధారపడి ఉంది. ఒక మనిషి టెన్షన్ పడుతున్నాడంటే అది జీవన విధానం మీదే, అంటే లైఫ్ స్టైల్ మీద ఆధారపడటం. రోజు మీరు పడే దినచర్య ఏదైతే ఉందో ఆ దినచర్యకి సంబంధించిందే ఈ ప్రైమరీ సంబంధించింది. దినచర్య అంటే ఏంటి, రోజు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు నువ్వేం చేస్తున్నావు అనేది మనం క్లారిటీ తీసుకోవాలి. ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం దాకా ఏం చేస్తున్నావు, పాన్ వేస్తూ ఉంటావు, సిగరెట్ తాగుతూ ఉంటావు, పని చేస్తూ ఉంటావు, టీ తాగుతూ ఉంటావు, మందు తాగుతూ ఉంటావు, ఏదైనా చేస్తూ ఉంటావు, అది నీ ఇష్టం. కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, కొంతమంది మంచిగా ఆరోగ్యానికి సంబంధించి తింటూ ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇది జీవన శైలి కింద వస్తూ ఉంటాయి. అర్థమైందా, రోజు జరిగేది. వీటిలో మంచి చెడు రెండు ఉన్నాయి. అర్థమవుతుందా, మంచి చెడు. మంచిదంటే ఏంటి, ఉదయాన్నే లేచి చక్కగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ, టైం టు టైం తింటూ, టైం టు టైం పడుకుంటూ, రోజు మొత్తంలో పని చేసుకుంటూ హ్యాపీగా జీవన విధానాన్ని జరిగే రకం ఇదొకటి. రెండో రకం వచ్చేసి 10ంటికి లెగటం, లెగగానే బాత్రూంలోకి వెళ్ళి సిగరెట్లు తాగడం, అమ్మటినే బయటకు వచ్చి టీ తాగడం, మళ్ళీ ఏదో పని చేసుకుంటూ బతకటం, ఇష్టానుసారంగా మందు కొట్టడం, ఎక్కడ పడితే అక్కడ పడితే తింటా ఉండడం, ఇది రెండో రకం. ఈ రెండిట్లో చెడు మంచి మనకు తెలుసు, మనం దేని మీద ఆధారపడి ఉన్నాం, ఇది మనం కరెక్ట్గా చూసుకోవాలి. ఇది ఫస్ట్ దాని మీద ఆధారపడి ఉంటుంది. అర్థమైందా. ఈ ప్రైమరీయే 80% వరకు చాలామందికి ఇబ్బంది తీసుకొస్తుంది. 80%. 10 మందిని మనం పలకరించాము అంటే 10 మందిలో సుమారుగా 7గురికి ఏంట్రా అంత కోపంగా ఉన్నావు అని గట్టిగా మాట్లాడితే బీపీ, వాడికి హై ఉండొచ్చు, లో ఉండొచ్చు. అర్థమవుతుందా. ఈ బ్లడ్ ప్రెషర్ అనేది రావడానికి కారణం ఏంటంటే 73% నీ చేతుల మీదుగా నువ్వే నాశనం చేసుకుంటున్నావు. ఓకేనా. అతిగా టెన్షన్ పడటం, స్ట్రెస్ లెవెల్స్ అంటాం, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నా, ధూమపానం ఎక్కువగా ఉన్నా, మద్యపానం ఎక్కువగా ఉన్నా, నిద్ర సరిగ్గా లేకపోయినా, టైం టు టైం నీళ్ళ శాతం సరిగ్గా లేకపోయినా, రోజు మొత్తంలో వ్యాయామం సరిగ్గా లేకపోయినా, నువ్వు అధిక బరువు ఉన్నా, తక్కువ బరువు ఉన్నా, ఏది ఉన్నా సరే నీకు సమతుల్యమైన శరీరం నీ చేతిలో లేకపోతే ఇది దీనికి గురవడానికి అవకాశం. ఓకేనా. ఇది పర్ఫెక్ట్గా మనం ఎప్పుడు దాకా లైఫ్ చేసుకోవాలి. ఈ బ్లడ్ ప్రెషర్ నీ జీవితకాలం వరకు మారుతూనే ఉంటుంది. వయసు మీదే కొన్ని చాదస్తం వస్తూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. చాదస్తం అంటే మతి మరుపు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఈ మతి మరుపు ఎక్కువగా ఎందుకు వస్తుంది అంటే నీ బ్లడ్ ప్రెషర్ అనేది ఎప్పుడైతే నార్మల్ రేంజ్లో ఉండదో దీంట్లో ఉండే ఈ బ్రెయిన్లో ఉండే వెయిన్స్ ఏదైతే ఉన్నాయో, నాడీ కణాలు అంటాం, ఈ అన్నీ కూడా చతికిలు పడిపోతూ ఉంటాయి. ఎక్కడ ఈ నాడీ కణాల పనితీరు అనేది పడిపోతూ ఉంటుంది. ఆటోమేటిక్గా మెదడులో ఉన్న చురుకుదనం అనేది తగ్గిపోయి చాదస్తం అంటే మతి మరుపు ఎక్కువగా రావటం, చాలా వరకు పారాలసిస్ అంటాం, కాళ్ళు చేయి పడిపోవటం, లేదనుకుంటే మనం ఇంకా రకంగా పక్షవాతాలు కానీ సయాటికా కూడా వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా రావడానికి కారణం ఈ బీపీ లెవెల్స్ అని పెరగటం. అతి ముఖ్యమైన ప్రమాదం ఎక్కడుంది అంటే గుండెకి సంబంధించి. ఈ బ్లడ్ ప్రెషర్ అనేది ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ఎల్డిఎల్ అండ్ హెచ్డిఎల్ అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. రైట్. కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి బ్యాలెన్స్ అవ్వకపోవటం. వీటిల్లో వెజల్స్ అంటాం, ఆర్టరీస్ అంటాం, గుండెకి సంబంధించిన ధమనులు, సిరలు అంటాం. మీకు అర్థమవుతుందా. గుండె ధమనులు, సిరలు, బ్లాక్స్ అంటాం. అంటే మనం గుండెకి ఇలా ఉందంటే, గుండె ఇలా ఉందంటే పైన 2 ఈ పక్క 2 ఉంటాయి, వాల్వ్స్ అంటాం. ఆ వాల్వులు అనేవి మూసుకుపోతూ ఉంటాయి. కారణం ఏంటి, బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉండడం. బ్లడ్ ప్రెషర్ అనేది ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఆటోమేటిక్గా మనకు అక్కడ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం, గుండెకి సంబంధించిన జబ్బులు రావడానికి అవకాశం. అసలు ఎందుకు బీపీ ఇంత ప్రెషర్గా ఉంటుంది, అసలు బీపీ అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇది రక్తం వెళ్ళే పైప్ అనుకోండి. మన శరీరంలో రక్తం వెళ్ళే పైపు.
ఈ రక్తం వెళ్ళే పైపు మీకు చక్కగా రక్తం అనేది ఫుల్ఫిల్గా వెళ్తూ ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, దీంట్లో మీకు 1 లీటర్ నీళ్ళు వెళ్ళాలి, ఏమండి 1 లీటర్ రక్తం వెళ్ళాలి. మీరేం చేశారు, దీన్ని నేనేం చేశానంటే ఒత్తాను గట్టిగా, ఈ పైపుని ఇలా పట్టుకొని ఒత్తాను. ఒత్తిన తర్వాత ఈ ఆకారం కాస్త ఎలా ఆకారమైంది, ఓకేనా. ఇందులో 1 లీటర్ రక్తం అనేది వెళ్తుందండి. ఇక్కడ మీకు 1 లీటర్ రక్తం వెళ్తుందా, ఎందుకు వెళ్ళదు, మీకు అర్థమవుతుందా. ఇక్కడ ఖాళీగా ఉంది పైపు, ఏ ఒత్తిడికి గురవ్వకుండా ఖాళీగా వెళ్తుంది, ఓకేనా. ఇదే పైపుని నేనేం చేశానంటే ఒత్తాను. ఒత్తినప్పుడు ఏమవుతుంది, ఇంత ఖాళీ కాస్త ఖాళీ తగ్గుతుంది. ఆ తగ్గిన క్రమంలో రక్తం 1 లీటర్ వెళ్ళాల్సింది 1/2 లీటరే వెళ్తుంది. అక్కడ వెళ్ళాల్సిన రక్తం ఎంత, లీటర్, మీకు వెళ్ళింది 1/2 లీటర్. అప్పుడు గుండెకి అందాల్సిన పూర్తి రక్తం అందదు, ఆ టైంలో ఒత్తిడికి గురవుతుంది. దాన్నే మళ్ళీ బ్లడ్ ప్రెషర్ అంటాం. అర్థమవుతుందా. ఈ బ్లడ్ ప్రెషర్ అనేది మనం ఈ రేంజ్లో గమనించకపోతే అక్కడ ఒత్తడానికి మనమేం ఒత్తాల్సిన అవసరంలా. ఇది పైప్ ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఈ పైప్ ఇలాగే ఉంటుంది, ఈ పైపు ఇలాగే ఉంటుంది. ఈ క్రమంలో ఇక్కడ మీకు ఫ్యాట్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఆ నాళంలో దాన్నే మనం కొలెస్ట్రాల్ అంటాం. అర్థమైందా. రక్తంలో ఉన్నదాన్ని కొలెస్ట్రాల్ అంటాం, చర్మం కింద ఉన్నదాన్ని కొవ్వు అంటాం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ బీపీ రేంజెస్ పెరిగితే ఈ స్థానంలోకి వెళ్తాం. ప్రపంచం మొత్తం కూడా అమెరికన్ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కళ్ళకి 100 మందిని కదిపితే 80 మంది గుండె జబ్బు దారికే పడుతున్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళ జీవన విధానంలో అతి భయంకరమైన మానసిక ఒత్తిడి ఎక్కువ ఉండడం వల్ల, ఎక్కువగా చిరుతిండులు తినడం, ఎలా పడితే అలా బతకడం, జీవన విధానంలో చాలా తప్పులు ఉన్నాయి. అర్థమవుతుందా. సో ఒక్కొక్క రకంగా ఎలా మాట్లాడుకున్నా బీపీ అనేది ఏ విధంగా నార్మల్ చేసుకోవాలో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది ఓకేనా. బీపీ అనేది ఇంత ఉండాలి. బీపీ 2 రకాలుగా డివైడ్ చేసాం, ప్రైమరీ, సెకండరీ. దీని గురించి చెప్పుకున్నాం. ఓకే, సో ఇప్పుడు దీని గురించి కూడా మాట్లాడుకుందాం. సెకండరీ వచ్చేసి ఇప్పుడు బీపీ ఆల్రెడీ మీ బాడీలోకి ఎంటర్ అయింది. బీపీ అనేది జబ్బు కాదు. బీపీ అనేది నార్మల్ రేంజ్ నుండి కొద్ది పెరిగింది లేదా తగ్గింది అంతే. దాన్ని మనం ఎలా తీసుకురావాలి, నార్మల్ రేంజ్లోకి తీసుకురావాలి. నార్మల్ రేంజ్లో తీసుకురావాలంటే మనం ఏం చేసాము, మెడికేషన్లోకి వెళ్ళాం. మెడికేషన్ అంటే మందుల్లోకి దిగాం. ఇప్పుడు ఈ మందులు తీసుకోవడం వల్ల ఏమైందయ్యా అంటే మీ బీపీ అనేది 140, 130 ఉన్నది కాస్త 120కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఆ బీపీ టాబ్లెట్ అనేది మీకు ఉపయోగపడుతున్నప్పుడు మీరేం చేస్తూ ఉంటుందంటే మీ బాడీ బ్లడ్ ప్రెషర్ అనేది చక్కగా నార్మల్ అవుతూ ఉంటుంది. ది బెస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చెమటలు పడుతున్నాయి, నాకే అనుకోండి, చెమటలు పడుతున్నాయి, బీపీ అనేది పెరుగుతుంది లేదా తగ్గిపోతుంది. ఇప్పుడు ఎమ్మటనే నేను మెడిసిన్ వేశాను. మెడిసిన్ వేయడం వల్ల మీ రక్తంలో ఉన్న కొన్ని ఖనిజ లవణాలు అంటాం, దాన్ని విటమిన్స్, మినరల్స్ అంటాం. విటమిన్స్ అంటే విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ కే ఇలాంటివి ఉంటాయి. మినరల్స్ వచ్చి సోడియం, పొటాషియం, పర్మాంగనేట్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ బాడీలో రక్తంలో పరిగెడుతూ ఉంటాయి. ఎప్పుడైతే మీ శరీరంలో ఆ ఖనిజ లవణాల శాతం తగ్గిపోతుందో బీపీ పడిపోతుంది. అర్థమైందా. ఎప్పుడైతే ఆ ఖనిజ లవణాల శాతం కరెక్ట్గా ఉంటుందో నార్మల్లో ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మీరు ఇప్పుడు కరెక్ట్గా షేక్ రాలా, మీకు రోజు టైంకి తింటున్నారు, ఒక 10-15 రోజుల నుండి పర్ఫెక్ట్గా టైంకి తింటున్నారు. మీకేమైంది, సడన్గా ఆటోమేటిక్గా ఈరోజు కొద్దిగా లేట్గా ఒక 10ంటికి షేక్ ఇచ్చా, ఏమవుతుంది, కడుపు మాడిపోతూ ఈజీగా చెమటలు పడుతూ నీరసం అయిపోతూ ఉంటారు. అర్థమైందా. ఈ నీరసం అయిపోవడానికి కారణం ఏంటి అంటే బాడీలో శక్తి అనేది పడిపోతూ ఉంటుంది, బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. ఈ క్రమంలో రక్తంలో ఉండాల్సిన అంటే విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి పూర్తిగా అందవు. ఈ శరీరానికి అందాల్సింది ఏది అందదు. అప్పుడు ఏమవుతుంది, బాడీ డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది. అర్థమైందా. ఈ క్రమం అంతా జరిగే ప్రాసెస్లో బీపీ వన్ ఆఫ్ ద రీజన్. ఓకేనా. అప్పుడు మనం ఏం చేస్తాం, ఉప్పు నీరు వేయడం, పంచదార వేయటం, ఏదేదో వేస్తూ ఉంటాం. అర్థమైందా. ఉప్పులో మీకు అయోడిన్ ఉంటుంది, సోడియం ఉంటుంది. అర్థమైంది. సో వీటిని మనం కొద్దిగా బ్యాలెన్స్ చేసుకోవటం వల్ల ఈజీగా మళ్ళీ బీపీ రైజ్ అవుతుంది. ఓకే. సో సెకండరీ వచ్చేసి మెడికేషన్ తీసుకున్నారు, మందులు వాడుతున్నారు. మెడికేషన్ వల్ల బీపీ నార్మల్ అవుతుంది, ప్రాబ్లం లేదు, జాగ్రత్తగా ఉంది. కానీ అదే బీపీ మెడిసిన్ రేపు పొద్దున విషం అవుతుంది.
ఇది ఎలాగయ్యా అంటే నీ బీపీ నార్మల్ చేసుకునే తత్వం నీ దగ్గరే ఉంది. బీపీ నార్మల్ చేసుకోవాలి అంటే సో ఫస్ట్ ఈ మెడికేషన్ని మీరు నార్మల్ రేంజ్కి వచ్చిందా లేదా చెక్ చేసుకోవడానికి వితిన్ 1 వీక్ టు 2 వీక్స్ లేదా 1 మంత్, 1 నెల తర్వాత మీరు డాక్టర్ సలహా మేరకు మీరు మీ బీపీని నార్మల్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ బీపీ నార్మల్ అవ్వలేదు అనుకొని ఇంకా ట్యాబ్లెట్ పవర్ పెంచుకొని వస్తున్నారంటే తప్పు నీ దగ్గరే ఉంది. బీపీ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత దాని తర్వాత చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నువ్వు బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటే బీపీ నార్మల్ అవుతుంది అనుకుంటే అది నీ మూర్ఖత్వం. అర్థమైందా? మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఆ బీపీ ట్యాబ్లెట్ అబ్జర్వేషన్ జరగాలి బాగా బాడీలో. దాని తర్వాత ఆ బీపీ ట్యాబ్లెట్ యాంటీబయాటిక్ లాగా ఉపయోగపడి అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ ఆటోమేటిక్గా వ్యాధి నిరోధక శక్తి ఎప్పుడైతే పెరిగిందో నీ బాడీలో ఉన్న బీపీ అనేది నార్మల్లోకి వస్తుంది. తగ్గితే చచ్చిపోతాం, పెరిగినా చచ్చిపోతాం. నార్మల్లో ఉంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. నాకు బీపీ ఉంది తెలుసా మీకు? మీ అందరికీ బీపీలు ఉన్నాయి, బట్ నార్మల్లో ఉన్నాయి. అది పెరిగితే హై బీపీ, తగ్గితే లో బీపీ అనే చెప్పుకుంటున్నాం. ఓకేనా? ఈ 2 అర్థమైనయా? రైట్. బీపీని నార్మల్ రేంజ్కి తీసుకురావాలంటే ఏం చేయాలి? మీకు తెలిసింది ఏమన్నా ఉందా? బీపీని నార్మల్ తీసుకురావాలంటే ఏం చేయాలి? 1 టైంకి తినాలి. వెరీ గుడ్. ఎక్సర్సైజ్ చేయాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 6 ఉన్నారు. 6 గెలిగితే 3 మాత్రం టెన్షనే అన్నారు. అర్థమైందా? మీ మనస్ఫూర్తిగా చెప్పండి, మీరు చెప్పింది మీరు చేస్తున్నారా? మీరు చెప్పింది మీరు చేస్తున్నారా? చేయట్లేదు. ఇది ఎవరికైనా సరే ఉపయోగపడుతుంది. ఏ మెడిసిన్ వాడినా కూడా ఒకటి ఉపయోగపడుతుంది. మీరు న్యూట్రిషన్ వాడినా కూడా దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటనేది నేను సలహా ఇస్తున్నా, చూడండి. చెప్పనా? బాగుందా? టేస్ట్గా ఉందా? ఓకే. నార్మల్ రేంజ్కి రావాలంటే బీపీ ట్యాబ్లెట్ వదిలేయాలన్నా, న్యూట్రిషన్ అబ్జర్వ్ అవ్వాలన్నా, మీ బాడీలో ఉన్న ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకునే టాపిక్ నార్మల్లో ఉండాలంటే, అంటే బీపీ నార్మల్లో ఉండాలంటే కొన్ని చేయాలి. మీరు చేస్తానంటేనే చెప్తా. చేస్తారా? అది షుగర్ అయినా, బీపీ అయినా, థైరాయిడ్ అయినా, ఏ దిక్కుమాల జబ్బు కాదు, ప్రాబ్లం అయినా. ఓకే. సో అది ఎలా నార్మల్ చేసుకోవాలో చెప్తాను, చూడండి. ఫస్ట్ ఎన్నిసార్లు వచ్చింది ఈ పదం? ఎన్నిసార్లు లెక్క ఉందా? ఈ పదాన్ని మీరు ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వీడికి రెస్పెక్ట్ ఎప్పుడైతే ఇస్తాడో వీడిచ్చే రెస్పెక్ట్ మీరు తట్టుకోలేరు, మామూలుగా ఉండదు. టైంకి తినండి, వాడు టైంకి పిలుస్తాడు. టైంకి పడుకోండి, ఆ టైంకి పడుకోబెడతాడు. వాడు టైంకి నిద్ర లేకంటే టైంకి లేపుతాడు. నిజమండి. ఆడికి రెస్పెక్ట్ ఇస్తే అదేదో సినిమాలో మనం మాట్లాడుకో, వృక్షో రక్షిత వృక్ష, చెట్లను మీరు కాపాడండి, చెట్లు మిమ్మల్ని కాపాడుతాను. టైంని మీరు కాపాడుకోండి, ఆటోమేటిక్గా టైమే మిమ్మల్ని కాపాడుద్ది. సింపుల్. రెండోది, బాడీ బ్లడ్ ప్రెషర్ నార్మల్లో ఉండాలంటే బెస్ట్ థింగ్ ఇది ఒకటే. తెలుసా? చాలామంది బయటికి వెళ్ళిన తర్వాత థ్రెడ్మిల్స్ తొక్కుతూ ఉంటారు. థ్రెడ్మిల్ అంటే ఒక చోటే మిషన్ ఉంటుంది, మిషన్ మీద తొక్కుతూ ఉంటారు, చూసారా? థ్రెడ్మిల్ అంటారు దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. బయట ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు, నడుస్తూ ఉంటారు. ఇవన్నీ నార్మల్లో ఉండాలి అంటే బ్లడ్ ప్రెషర్ ఎప్పుడు కూడా నార్మల్ ఉండాలి. వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ అంటాం దీన్ని. హాల రూపంలో పొద్దున్నే మనం జూమ్లో చెప్తూ ఉంటాం. ఏమని? హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ యాక్టివిటీ.
ఎంతమంది ఎక్సర్సైజ్ చేస్తున్నారు? మీకు ఇక్కడ ఉన్న దాని మీద చెయ్యి వేసుకుని చెప్పండి, ప్రాబ్లమే లేదు. చేస్తాను. ఓకే, నన్ను మోసం చేయండి, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. మూడోది, క్వాలిటీ ఫుడ్. క్వాలిటీ ఫుడ్ వెళ్తుందా? మా ఇంట్లో ఉప్పు కారాలు లేనిదే రోసం పౌరుషం పుట్టవు. ఏమండి, రోసం పౌరుషం పుడుతుందో నాకు తెలియదు, కానీ ఆడు మాత్రం పుడతాడు. ఆడు పుడితే ఆటోమేటిక్గా ఆ రోసం పౌరుషంని తగ్గించుకోవాలి. సో కాబట్టి ఏంటంటే మీరు తినే దాంట్లో ఉప్పుని కారాన్ని తగ్గించుకోండి. వేరే దేశాలకు వెళ్తే కారం ఏంటో తెలియదు, పెప్పర్ చెప్తారు, పెప్పర్ ఒకటి పచ్చిమిరకాయలు వాడతారు అంతే. కానీ మనం మాత్రం దంచుడు మిరపకాయలు వేసి మంచి చిల్లీ పౌడర్ చేసి తింటాం. సో తగ్గించుకోవాలి. తినడం మంచిదే, బట్ దాని రేంజ్ తగ్గించుకుంటే బెటర్. ఓకేనా? ఈ ఫుడ్ క్వాలిటీ అనేది మీ ఇంట్లోనే ఉండాలి. మీరు బయట ఫుడ్స్ అనేవి ఎక్కువ తీసుకుంటున్నారంటే ఆటోమేటిక్గా దాంట్లో వాడి ఇష్టానుసారంగా వేసి పంపిస్తాడు. లైక్ ఫ్రైడ్ రైస్ కానీ, నూడిల్స్ కానీ, లేకపోతే మీరు తినే జంక్ ఫుడ్ కేఎఫ్సీలు కానీ, ఏ టు జెడ్ మీరు తీసుకునే బయట ఫుడ్ ఏదైతే ఉందో అది ఆచితూచి మీరు తినడానికి ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేయట్లేదంటే మాత్రం మీ ప్రాబ్లమ్స్ మీకు వస్తాయి. ఓకేనా? నాలుగోది, వెయిట్ లాస్. మీరు మీ ఎత్తు ఎంత ఉంది? ఆల్మోస్ట్ మీ ఒక్కొక్కళ్ళు ఎత్తు చెప్పండి, సెంటీమీటర్లో చెప్పండి. సంపేస్తా లేకపోతే చెప్పకపోతే. 100? వెరీ గుడ్, కరెక్ట్గా చెప్పండి. 160. మీ ఎత్తు మీకు తెలియాలి. నేను మళ్ళీ అడుగుతాను, ఏ టైంలో ఏ సిచ్యువేషన్లో మీ ఫ్యాట్ అడుగుతా, మీ విజరల్ ఫ్యాట్ అడుగుతా. డబ్బులు కట్టారుగా? ఎంత కట్టారు? 7,000 కట్టారు. 7,000 అంటే ఎంత? 7 రూపాయల, 700 రూపాయల, లేకపోతే ఏంటి? 7,000 కదా. 7,000 కట్టినప్పుడు దాని వాల్యూ ఏంటనేది మీకు తెలియాలిగా. నా వాల్యూ ఏంటో నా టాపిక్ రూపంలో చూపించుకుంటున్నా. ఈ వాల్యూని మీ బుర్రలో ఎలా పెట్టుకున్నారో తెలియాలిగా నాకు. సో కాబట్టి మీ వెయిట్, మీ ఎత్తు ఏదైతే ఉందో, ఇప్పుడు 176, 170, 160 చెప్పారు. నా ఎత్తు వచ్చేసి 172. ఇప్పుడు ఉండాల్సిన బరువు ఎంత? వీడు ఎంత? 72. మళ్ళీ అడుగుతున్నా, ఎంత ఉండాలి? 72 అంతేనా? ఓకేనా? ఎస్ అని అంటే ఇలా ఎత్తండి, కాదనుకుంటే ఇలా అనండి. మీ దగ్గర నేను ఒకటి చెప్పనా, మీ మైండ్ సెట్ని వాడకపోతే మొద్దుబారిపోతారు మీరు. తప్ప రైటా ఏదో ఒకవైపు ఉండిపోండి. భయపడొద్దు, దేనికి భయపడొద్దు. తప్ప రైటా? తప్పైతే ఏమని అంటారా? ఏమంటారు? తెలీదు, చెప్తాం. రైట్ అయితే ఆ రైట్. ఓకేనా? సో 72 ఉండాలాడు. ఓకే, ఇప్పుడు 100 మైనస్ చేస్తే ఉండాల్సిన బరువు 72 కేజీలు. ఈ 72 కేజీలని మనం వెయిట్ లాస్లో చూపించుకోవాలి. అంటే ఎత్తుకు తగ్గ బరువుని మెయింటైన్ చేయాలి. ఎత్తుకు తగ్గ బరువు మెయింటైన్ చేయకపోయినా కూడా బీపీ అనేది పెరుగుతుంది. ఎలాగా? వాడు ఇంత పెద్ద పొట్ట వేసుకొని, ఇంత పెద్ద తొడలు వేసుకొని, ఆ మాత్రం XXL, XXL షర్ట్లు వేసుకొని ఊపుకుంటూ వెళ్తూ ఉంటాడు. వాడికి ఆటోమేటిక్గా తెలుస్తుంది వ్యవహారం ఏంటని. 10 అడుగులే కానీ అంటా కూర్చుంటాడు. మోషన్ అవ్వకపోవచ్చు, రాత్రులు గురకొస్తూ ఉంటుంది. ఇవన్నీ దేనికి సిమ్టమ్స్ అంటే మళ్ళీ దీనికే. వాళ్ళకే ఎక్కువగా గుండె జబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. అర్థమైందా? 10 మందిలో బక్క పర్సనాలిటీ 5 మంది ఉంటే, లావు పర్సనాలిటీస్ 5 మంది ఉంటే, 6గురికి వెయిట్ పెరుగున్న వాళ్ళకి వస్తుంది. బక్క వాళ్ళకి రాదా అని సంకలు గుద్దుకోవద్దు, వాళ్ళకి ఉంటుంది. అర్థమైందా? సో ఇది మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. ఎవరో మొన్న కంపారిజన్ చేసి మరీ చెప్పా. సన్నగా ఉన్నాడు, 40 ఉంది ఆడికి, 37 ఉంది ఆయనకి, 33, 37 ఉంది. బట్ లావుగా ఉన్నాడు, 34 ఉంది. సన్నగా ఉన్నాడు, కొవ్వు శాతం 34, 37 ఉంది.
లావుగా ఉన్నవాడికి 33 ఉంది. అంటే మనం ఏమనుకుంటాం, యాస్టీస్గా లావుగా ఉన్నవాడికి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అనుకుంటాం కదా, కామన్ థింగ్గా. కానీ అక్కడ రివర్స్ అయింది. ఏది మన చేతుల్లో లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఓకే మనకు ఉంది కదా అనే ఆలోచనలోనే ఉండాలి, లేదని అపోహలో మాత్రం ఉండొద్దు. ఓకే, ఉంటే జాగ్రత్త పడతాం, దట్స్ ఇట్. సో ఇక్కడ వెయిట్ లాస్ అనేది మీరు పర్ఫెక్ట్గా అయిపోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు వెయిట్ లాస్ అవ్వలేదంటే మాత్రం మళ్ళీ జాగ్రత్తగా వినండి, దీనికే కారణం అవుతుంది. ఓకేనా? ఎక్కువగా బీపీకి గురవడానికి కారణం ఎవరు ఎక్కువగా దీని మీద ఎక్కువగా ఆధారపడుతున్నారంటే వీళ్ళే. ఓకేనా? రెండోది, వీళ్ళు సరిగ్గా చేయకపోవటం వల్ల, ఈ ఎక్సర్సైజెస్ అని టైం చేయకపోవటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్. అర్థమైందా? వాటర్. మీరు ఇంకొక భయంకరం విషయం ఏంటి అంటే స్లీప్. బీపీ పెరగడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్ ఏంటంటే నిద్రపోలేకపోవడం. అర్థమైందా? సింపుల్. మనం అనుకుంటాం నిజంగా మనం ఉన్న కండిషన్లో, మనం ఉన్న పరిస్థితుల్లో, మనం సంపాదించే సంపాదనలో, మనం చేసే ప్రయాణంలో కుదరవు. నేనే చెప్తున్నా, కుదరవు. బట్ మీరు కుదురుతుంది అనే ప్రయత్నం మీరు చేయగలిగితేనే ఏదైనా జరుగుతుంది. నేను ఇక్కడ కూర్చోబెట్టి నువ్వు చేయగలిగితేనే చెయ్యి, లేకపోతే ఇంకొని బో అన్నాను అనుకోండి, పొరా కొట్టం, నువ్వు కాకపోతే ఇంకో 10 మంది ఉన్నారు బయట అంటారు. కానీ అక్కడికి వెళ్ళినా సోది ఇదే. శరీరానికి ఆప్షన్స్ ఇవ్వద్దు. దేవుడు రాత్రి ఎందుకు పొద్దున్నిస్తాలే రాత్రి అంటే ఊరుకుంటారా? లేదు కదా. కాలానికి తగ్గ మనం వెళ్ళాలి. ఆప్షన్స్ మనం తీసుకుంటున్నాం అంతే. ప్రకృతి ఏ రోజు ఆప్షన్లు ఇవ్వదు. ఇస్తుందా? నేచర్ రాత్రి ఇస్తుంది, పగలిస్తుంది, వర్షం ఇస్తుంది, శీతాకాలం ఏదైతే అది ఇస్తుంది. మనం మన చేతులారా కొన్ని అతి తెలివితేటలు వాడేసి అన్నీ నాశనం చేసుకుంటున్నాం, అది సెకండరీ. సో మనం తగ్గ మనకు అన్ని అవేర్నెస్, అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ 1-2 రోజులు తప్పుగా చేసినా ఆ తర్వాత మళ్ళీ 4వ రోజు నుండి నార్మల్ అయిపోవాలి. వారంలో 4 సార్లు తప్పు చేయండి, మిగిలిన 3 రోజులైనా కరెక్ట్గా చేయండి. ఏమవుద్ది చేస్తే? ఇవన్నీ చేస్తే ఏమవుద్దండి? మనం ఇదొక్కటే, దీని గురించే నేను చెప్తున్నాను. మీరు ఇది బాగా అర్థం చేసుకోండి. నేను దీని గురించి మాత్రమే చెప్పట్లేదు. బీపీతో పాటు ఇంకా చాలా వస్తాయి. షుగర్ నార్మల్ అవ్వచ్చు. ఏంటిది? టైం టు టైం తిని, టైం టు టైం పడుకొని, టైం టు టైం చేసుకుంటే, టెన్షన్ స్ట్రెస్ లెవెల్స్ బ్యాలెన్స్ చేసుకుంటే, టైంకి తింటే గ్యాస్ ట్రబుల్ నార్మల్ అవుతుంది, మంచినీళ్ళు అయితే గ్యాస్ ట్రబుల్ నార్మల్ అవుతుంది. ఇవన్నీ మనకు తెలిసిన సూత్రాలేగా. మనం ఏమనుకుంటాం? బీపీ నార్మల్ అవ్వాలనుకుంటేనే అనుకుంటాం. బీపీతో పాటు ఇంకా చాలా ఉన్నాయి. శరీరంలో కొవ్వు శాతం నార్మల్ అవుతుంది, నిద్ర బాగా పడుతుంది, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మొత్తం కూడా నార్మల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ చేయగలిగితే మన దినచర్య కదా ఇది. దీనికి బదులు ఆల్టర్నేట్ ఏం చేస్తాం? నోరు లాగేస్తుంది, ఏడుందో బడ్డీ కొట్టు అని సిగరెట్ల కోసం తిరుగుతాం కదా. మా టైం అయిపోయింది, ఏంటి సంగతి, టీ రాలేదేంటి, ఆ టీ కొట్టాడు ఆడున్నాడు పిలవండి అంటాడు. ఇదే లైఫ్ స్టైల్. మన జీవన విధానంలో నువ్వు దేనికైతే ఇంపార్టెంట్ ఇవ్వట్లేదో దానికి ఇవ్వట్లా. ఏదైతే చేయకూడదో అది మాత్రం పుష్కలంగా గుర్తుపెట్టుకొని మరి పిలుస్తున్నావు. ఇది ఇప్పుడు నేను నీతి వాక్యాలు చెప్తున్నా. ఒకప్పుడు నేను కూడా బొక్కబోర్ల పడినోడినే. బట్ నేనేం చెప్తున్నానంటే కరెక్షన్. ఒకప్పుడు చేసాం, తప్పు దిద్దుకున్నవాడే కరెక్ట్గా నిలబడతాడు. సో నేనేం చెప్తానంటే మీకు ఇంతకుముందు జరిగింది ఇప్పుడు చేస్తే ఏం లాభం లేదు. ఇంతకుముందు జరిగింది వదిలేసి కొత్తగా ప్రయత్నం చేస్తే అప్పుడు ఉంటుంది పర్ఫెక్ట్ రిజల్ట్. ఓకేనా? సో ఇవి మీరు ప్లాన్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ వచ్చేసి స్ట్రెస్, మానసిక ఒత్తిడి. ఈ ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎక్సర్సైజ్లో చాలా రకాలు ఉన్నాయి. కార్డియో ఎక్సర్సైజ్ అండి, జుంబా అని రకరకాల ఎక్సర్సైజులు ఉన్నాయి చెయ్యాలనుకున్న వాళ్ళకి. ఇది ఎప్పుడైతే మీరు చేస్తారో ఇది ఆటోమేటిక్గా నార్మల్ అవుతుంది. లింకులు ఉన్నాయి చూడండి. ఓకేనా? ఇది ఎప్పుడైతే బాగా చేస్తూ ఉంటారో ఈడు ఈజీగా అవ్వచ్చు, వెయిట్ లాస్ అవ్వచ్చు. టైంకి తింటే వెయిట్ లాస్ అవ్వచ్చు.
ఫిజికల్ యాక్టివిటీ చేసినా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఫుడ్ టైంకి తిని క్వాలిటీ ఫుడ్, మంచి ఫుడ్ తీసుకుంటున్నామా వెయిట్ లాస్ అవ్వచ్చు. వాటర్ తీసుకున్నా వెయిట్ లాస్ అవ్వచ్చు. స్లీప్ బాగున్నా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఈ చివరిది లేకపోయినా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇది బాగుందనుకోండి ఈ స్ట్రెస్ నార్మల్ అవుతుంది. ఇది బాగుందనుకోండి బాగా అరుగుతుంది. ఇది బాగుందనుకోండి టైంకి ఆకలేస్తుంది. ఇది బాగుందనుకోండి నిద్ర బాగా పడుతుంది. అర్థమవుతుందా? ఓకే, వాటర్ బాగా తీసుకున్నారు, ఈజీగా టైంకి ఆకలేస్తుంది. మళ్ళీ వాటర్ బాగా తీసుకున్నారు, ఫుడ్ టైంకి అబ్జర్వేషన్ బ్లడ్లో బాగా కలుస్తూ ఉంటుంది. వాటర్ బాగా తీసుకున్నారు, యూరినేషన్ అన్ని ఆర్గాన్స్ పర్ఫెక్ట్గా తయారవుతాయి, నిద్ర బాగా పడుతుంది. బ్రెయిన్కి కావాల్సింది ఎంత? 73% నీళ్లు కావాలి. బాగా నీళ్లు బాగా శాతం అనుకుంది. మైగ్రేషన్ అంటారు, అంటే తలనొప్పి విపరీతంగా వస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే నీళ్ళ శాతం సగం అందకపోవడం. లింకు దేని దానికి లింక్ ఉంది. దీన్ని మీరు బ్యాలెన్స్ చేయట్లా. టైంకి మెడిసిన్ వేయాలి. ఏమండి, టైంకి మెడిసిన్ వేయాలి. అన్నీ ఏదైతే చేయకూడదో అన్నీ చేస్తున్నాం, ఏదైతే చేయాలో అది చేయట్లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఒక మెసెంజర్ని మాత్రమే. మెసెంజర్ అంటే సలహాదారుని మాత్రమే. మీరు ఏదైతే చెయ్యాలో అది మాత్రమే చెయ్యండి అని చెప్పేవాడిని మాత్రమే. నేను దగ్గరుండి చేపించడానికి నాకు అవకాశం ఉండదు. నేను ప్రతి ఇంటికి రాలేను, ప్రతి ఒక్కడికి ఫోన్ చేసి చెప్పలేను. అందుకే న్యూట్రిషన్ సెంటర్ పెట్టి మీ అందరినీ గ్యాదర్ చేసి నేను టాపిక్ రూపంలో మీ బుర్రలోకి ఎక్కిస్తున్నా. దీన్ని ఆచరణలో పెట్టగలిగితేనే మీకు సమాధానం దొరుకుతుంది. అప్పటిదాకా మీరు అలాగా ఎక్కడేసిన గొంగల్లాగా అక్కడ కూర్చున్నారంటే ఏ సమాధానం దొరకదు. న్యూట్రిషన్ ఉన్నంతసేపు బాగుంది, న్యూట్రిషన్ వదిలేసిన తర్వాత గుంపులో గోవింద అంటారు చూసారా, అలా అయిపోతుంది పరిస్థితి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు మెడిసిన్ వేయండి, తప్పు కాదు. బట్ మెడిసిన్ వెనక మీరు చేయాల్సిన పని చేయండి. న్యూట్రిషన్ టైంకి తీసుకోండి, తప్పు కాదు. బట్ దీని వెనక చేయాల్సిన పని కరెక్ట్గా చేయండి. కష్టం వచ్చిన తర్వాత చేసేదానికన్నా బాగుంటుందా, కష్టం రాకముందే జాగ్రత్త పడటం బాగుంటుందా? యాజ్ యువర్ విష్. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా ఏం అవ్వదు. ఓకేనా? సో ఇది ప్లాన్ చేసుకోండి. ఓకే, డౌట్స్? ఎనీ డౌట్స్? మీరు డౌట్స్ తెచ్చుకోకపోతే ఏం అర్థం కాదు. ఓకేనా? ఆపుతున్నా. థ్యాంక్ యూ.